రాజస్థాన్ రాయల్స్ నుంచి ఏకంగా 18 కోట్ల భారీ ట్రేడింగ్ విలువతో సీఎస్కే గూటికి చేరిన సంజు శాంసన్ ఐపీఎల్ 2026 సీజన్లో చెత్త ప్రదర్శనతో అభిమానులను షాక్ గురిచేస్తున్నాడు. టీ20 వరల్డ్ కప్ లో అద్భుతమైన ఫామ్ లో కనిపించిన సంజు శాంసన్ టీమిండియా ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. కానీ ఎల్లో జెర్సీ వేసుకోగానే తన ఫామ్ ను పూర్తిగా కోల్పోయాడు. వరుసగా 3 మ్యాచ్ల్లోనూ ఫెయిల్ అయ్యాడు. దాంతో సంజు ఫామ్ సీఎస్కే టీమ్ మేనేజ్మెంట్ కు పెద్ద తలనొప్పిగా మారింది. రీసెంట్ గా ఆర్సీబీతో జరిగిన హై స్కోరింగ్ గేమ్ లోనూ 9 రన్స్ మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. 251 పరుగుల భారీ టార్గెట్ ముందుండగా బాధ్యతగా ఆడాల్సింది పోయి ఒక 6 కొట్టి ఆ తర్వాతి బాల్ను బాడీకి దూరంగా ఆడి స్లిప్ లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. పైగా అప్పటికే సీఎస్కే 2 వికెట్లు కోల్పోయి పీకల్లోత కష్టాల్లో పడింది. ఈ సమయంలో శాంసన్ కూడా అవుట్ అవడంతో సీఎస్కే కష్టాలు మరింత రెట్టింపయ్యాయి. ఈ సీజన్లో ఇప్పటి వరకు ఆడిన 3 మ్యాచ్ల్లోనూ శాంసన్ కనీసం డబుల్ డిజిట్ స్కోర్ ను కూడా టచ్ చేయలేకపోయాడు. రీసెంట్ గా ముగిసిన వరల్డ్ కప్ లో 321 రన్స్ చేసి ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ గా నిలిచి టాప్ క్లాస్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ కనబరిచిన శాంసన్ లీగ్ క్రికెట్ కు వచ్చేసరికి చాలా ఘోరంగా ఫెయిల్ అవుతున్నాడు. రవీంద్ర జడేజా, శామ్ కరణ్ వంటి స్టార్ ప్లేయర్స్ ను వదులుకుని మరీ ఏరికోరి సంజు శాంసన్ ను తెచ్చుకున్న సీఎస్కే కు శాంసన్ ప్రస్తుత ఫామ్ గట్టి ఎదురు దెబ్బనే చెప్పాలి. బంతిని సరిగ్గా టైం చేయలేకపోవడం, ఒత్తిడిలో వికెట్ పారేసుకోవడం సంజు శాంసన్ ఇన్నింగ్స్ లో స్పష్టంగా కనిపిస్తోంది. మరోవైపు సీఎస్కే కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ మాత్రం సంజు శాంసన్ ను వెనకేసుకొచ్చాడు. అతను ప్రస్తుతం ఫెయిల్ అవుతున్నప్పటికీ ఒక్కసారి రన్స్ చేస్తే తిరిగి తన ఫామ్ ను అందుకుంటాడని, కాబట్టి అప్పటిదాకా అతనిపై నమ్మకం ఉంచాలని మీడియా సమావేశంలో వివరించాడు. ఇక ఈ సీజన్లో ఇప్పటికీ 3 మ్యాచ్లు ఓడిపోయిన సీఎస్కే తిరిగి విజయాల బాట పట్టాలంటే శాంసన్ తో పాటు రుతురాజ్ కూడా ఫామ్ లోకి రావడం సీఎస్కే కు చాలా ఇంపార్టెంట్. మరి ముందు ముందు ఏం జరుగుతుందో చూద్దాం.